friends, hope you're all doing well. I'm here today to share something new with you. Friends, కరోనా వైరస్ వల్ల మన స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ ఇచ్చేస్తారు కదా. ఇప్పుడు మనకి నో స్కూల్, నో ట్యూషన్, నో ఎగ్జామ్స్. ఇప్పుడు మనం ఫ్రీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఫ్రీ అయిపోయిన మనం ఇంట్లో ఏం చేస్తున్నాం? మమ్మీ వెరైటీస్ చేస్తుంటే మనం తినేసి పడుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అప్పుడు మమ్మీ కోపం వచ్చేయమంటుంది, లే నాన్నలే అక్కడ బైబిల్ ఉంది వెళ్ళి చదువుకో, అక్కడ బుక్స్ ఉన్నాయి వెళ్ళి చదువుకో, ఎప్పుడు చూసినా నిద్ర లేజీ అని అంటుందా లేదా ఫ్రెండ్స్? అలాగే దేవుడు మన బైబిల్లో ఏం రాపించాడంటే, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకొనుము అని ఉంటుంది. ఫ్రెండ్స్, చీమలు చాలా చిన్నవి, వాటి దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవాలా. ఒకసారి చీమల గురించి ఆలోచిద్దాం. చీమల్లో చాలా రకాలు ఉంటాయి. వాటిలో రెడ్ చీమలు ఉంటాయి, బ్లాక్ చీమలు ఉంటాయి, గ్రీన్ చీమలు ఉంటాయి, ఎల్లో చీమలు ఉంటాయి, నవ్విచ్చే చీమలు ఉంటాయి, ఏడ్పిచ్చే చీమలు ఉంటాయి, కార్పెంటర్ చీమలు ఉంటాయి, చాలా ఫైటింగ్ చేసే చీమలు ఉంటాయి. ఇంకా రాణి చీమ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. రాణి చీమలు ఇంగ్లీష్లో క్వీన్ యాంట్ అని అంటారు. ఫ్రెండ్స్, ఇది గుడ్లు పెట్టే చీమ. ఈ చీమలు ఇల్లు కట్టుకుంటాయి, తినడానికి ఒక రూమ్ పెట్టుకుంటాయి, రాణి చీమకు ఒక రూమ్ ఇస్తాయి, ఇంకా డస్ట్బిన్ కూడా పెట్టుకుంటాయి ఫ్రెండ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక మిడత, ఇంకొక చీమ. మిడతని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే గ్రాస్ హాపర్ అని అంటారు. చీమని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే యాంట్ అని అంటారు. సో దిస్ ఇస్ అబౌట్ ది యాంట్ అండ్ ది గ్రాస్ హాపర్. ఫ్రెండ్స్, గ్రాస్ హాపర్ ఏం చేస్తుందంటే రోజు తిని పడుకుంటుంది. ఒకరోజు గ్రాస్ హాపర్ పడుకునేటప్పుడు యాంట్స్ లైన్ వెళ్తూ ఉంటే గ్రాస్ హాపర్కి మెలకు వచ్చి చూస్తే యాంట్స్ లైన్ వెళ్తూ ఉన్నారు. అప్పుడు గ్రాస్ హాపర్ అంటుంది, అబ్బాయి యాంట్స్ రోజు హార్డ్ వర్క్ చేస్తే నాలాగా హాయిగా తిని పడుకోవచ్చుగా అని ఏమంటుందంటే, ఏ యాంట్స్, నన్ను చూసి నేర్చుకోండి, నేను హాయిగా తిని పడుకుంటున్నాగా, మీరు నాలాగా ఉండొచ్చుగా అని అంటే, అప్పుడు యాంట్స్ అంటే మేము వింటర్లో ఎంజాయ్ చేస్తాం, ఇప్పుడు సమ్మర్లో అన్నీ పెట్టుకుంటున్నాం అంటే. అప్పుడు గ్రాస్ హాపర్ అంటుంది, సరేలే నీ పని చేసుకోవాలి అని. అప్పుడు యాంట్ ఏం చేస్తుందంటే వెళ్ళి హార్డ్ వర్క్ చేస్తూనే ఉంది. తర్వాత ఒక రోజు వింటర్ వచ్చేసింది. యాంట్స్ అన్ని లోపల ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ గ్రాస్ హాపర్కి ఆకలి వస్తుంది, తినడానికి ఏమీ లేదు. అప్పుడు అంటుంది, నేను చీమ మాట వింటే బాగుంటుంది, ఇప్పుడు వాళ్ళు హాయిగా ఉంటారు అని ఏడుస్తూ ఉంది. ఫ్రెండ్స్, చూసారా, మనం గ్రాస్ హాపర్ లాగా ఉంటే మనం రోజు ఏడుస్తూ ఉంటాం. మనం యాంట్స్ లాగా రోజు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. మనము ఆడేటప్పుడు ఆడాలి, పాడేటప్పుడు పాడాలి, తినేటప్పుడు తినాలి, పడుకునేటప్పుడు పడుకోవాలి, చదువుకునేటప్పుడు చదువుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పమంటారా? మనం పరలోకంకి వెళ్ళాలంటే మనం ఇక్కడ ఏం చేయాలంటే మమ్మీ డాడీ మాట విని వాక్యం నేర్చుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలి, రోజు దేవుని పాటలు పాడుకోవాలి, ఇంకా రోజు ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన చేయాలి. ఫ్రెండ్స్, మనము యాంట్స్ లాగుంటే మనకి పరలోకం వస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా గ్రాస్ హాపర్ లాగా రోజు టైం వేస్ట్ చేస్తూ ఉంటే మనకి నరకం వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో మంటలు ఉంటాయి. వద్దు ఫ్రెండ్స్, వద్దు. మనం యాంట్స్ లాగా రోజు హార్డ్ వర్క్ చేసి పరలోకంకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. So, instead of being sluggards, let us be wise like ants, as the Bible guides us. Thank you.